హాయ్ హలో వెల్కమ్ టు హెచ్కేఎస్ క్లాస్ రూమ్. సో ఈరోజు మనం 10th క్లాస్లో 4th చాప్టర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే టాపిక్ ఒకసారి చూద్దాం. ఓకే, ఇది న్యూ చాప్టర్. ఒకసారి ఇంట్రడక్షన్ జాగ్రత్త వినండి. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటో ఫస్ట్ తెలియాలి మీకు. దానికంటే ముందు అసలు ఈక్వేషన్ అంటే ఏంటి, సింపుల్గా ఈక్వేషన్ అంటే ఏంటంటే ఏదైనా మనకు ఒక ఎక్స్ప్రెషన్. ఓకేనా, మళ్ళీ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అంటారా? ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదు, కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. ఇలా ఏదైనా కాంబినేషన్ ప్లస్లు మైనస్లు ఏమైనా ఉంటే వీటిని ఎక్స్ప్రెషన్ అంటారు. ఇది ఒక ఎక్స్ప్రెషన్. 2+3 కూడా ఎక్స్ప్రెషనే, కాకపోతే ఇది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్. చూడండమ్మా, ఇది న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటారు. దీన్ని ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటారు, అంతే డిఫరెన్స్. ఓకేనా? సో ఇలా ఏవైనా సరే ఎక్స్ప్రెషన్స్ ఉండి వాటికి ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంటే దానిని ఈక్వేషన్ అంటారు. ఆ జీరో ఉండవలసిన అవసరం లేదు. ఓకేనా? ఏదోనా ఇక్కడ ఏ నెంబర్ అయినా పర్లే, అర్థమవుతుంది కదా. ఈక్వేషన్ అంటే ఒకే ఎక్స్ప్రెషన్కి ఈజ్ ఈక్వల్ టు సింబల్ ఉంటే చాలు, దాన్ని ఈక్వేషన్ అంటారు. అండ్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ ఈజ్ ఈక్వల్ టు సింబల్. ఓకేనా? ఏ సింబల్? ఈజ్ ఈక్వల్ టు సింబల్. అండ్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ అని ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఈక్వేషన్ అంటాం. అర్థమైంది కదా, ఈక్వేషన్. మరి ఏ ఈక్వేషన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాము, అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎలాంటి ఈక్వేషన్స్ని మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము x-4 అనే ఒక ఈక్వేషన్ తీసుకుందాం. x-4 అని తీసుకోండి. ఇప్పుడు x-4 అనేది ఎక్స్ప్రెషన్ కదా, దాన్ని ఈజ్ ఈక్వల్ టు నేను 5 లేకపోతే ఒక 10 ఏదో రాశాను అనుకోండి. సో ఇప్పుడు ఈ ఈక్వేషను క్వాడ్రాటిక్ అవుతుందా అంటే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే పవర్. ఇక్కడ ఎంత ఉంది? x పవర్ ఎంత ఉంది? 1 ఉంది. అంటే ఏమి లేదంటే నథింగ్ అంటే 1 ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ నథింగ్ అంటే 1 ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు 1 ఉంది. కాబట్టి ఈ ఈక్వేషన్ మనం ఏమంటామంటే లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఏమంటాం? లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 2x² - 7x + 9 = 16 అని ఉందనుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి పవర్ ఎంత ఉంది సార్ అంటే పవర్ ఏముంది? 2 ఉంది. ఈ పవర్ అక్కడ చూడండి ఓన్లీ వేరియబుల్స్ పవర్ అవి చూడాలమ్మా. వేరియబుల్ పవర్ ఎంత ఉంది సార్ అంటే 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 1 ఉంది. హైయెస్ట్ ఏది ఉందో అదే డిగ్రీగా కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్కి పవర్ 2 ఉంది కాబట్టి పవర్ 2 ఉండే, పవర్ అనకూడదు, ఇక్కడ పవర్ని డిగ్రీ అని అంటాం అనమాట. సో డిగ్రీ 2 ఉండే ఈక్వేషన్స్ని మనం ఏమంటామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటాం. ఓకేనా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డెఫినేషన్ చెప్పండి అంటే యాన్ ఈక్వేషన్. ఏంటమ్మా డెఫినేషను? యాన్ ఈక్వేషన్ హ్యావింగ్ డిగ్రీ ఎంత ఉండాలి? డిగ్రీ 2. ఓకేనా? అన్ ఈక్వేషన్ హ్యావింగ్ డిగ్రీ 2 ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్లియర్? అర్థమైంది కదా. దీన్నే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని అంటారు. ఓకేనా? ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే. సో ఈ టాపిక్ అంతా కూడా మనకు పవర్ అనేది 2తో ఉండే సమ్సే ఉంటాయి. ఓకేనా? ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. రైట్. ఇప్పుడు దీంట్లో ఇంకా మీకు మనం ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క ఏంటది డిస్క్రిమినెంటు అసలు ఏంటి, దీని నేచర్ అనేది ఈ టాపిక్లో చూస్తాం. ఓకేనా? క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే చూసాము. ఓకేనా? సో అది సెకండ్ చాప్టర్లో. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి పూర్తిగా మనం డిస్కస్ చేద్దాం. ఇందులో ఒకసారి చూడండి, ఎక్సైజ్ ఇంతే. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి మరి ఏమి ఎక్కువ అవసరం లేదు, జస్ట్ అంటే ఏంటి అనేది చూస్తే సరిపోద్ది. ఎలాంటి అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే పాయింట్, ఇప్పుడు జనరల్గా మనకు లీనియర్ ఈక్వేషన్ అయినా లేకపోతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినా జనరల్ ఫామ్ అనేది ఉంటుంది. దీనికి జనరల్ ఫామ్ ఏంటి సార్ అంటే జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఏ ఫామ్లో ఉంటుంది అంటే ax² + bx + c = 0. దీన్ని జనరల్ ఫామ్ అంటారు. ఇక్కడ ఏబిసి కోఎఫిషియెంట్స్ అంటారు. ఓకేనా? సో పవర్ అనేది 2 ఉంటే దాన్నే మనం ఏమంటామంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే. ఇక్కడ చూడండి, అండ్ ఇవి ఏవైనా ఏబిసిలు ఏవైనా అయ్యుండొచ్చు, కానీ x² x ఇలా ఉంటుంది. దీన్ని జనరల్ ఫామ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ అంటారు. జనరల్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుంది? ax² + bx + c అనమాట. ఓకేనా? ఇది జనరల్ ఫామ్ అంటారు. సరే, వీటి అవసరం మనకు తర్వాత ఉంటుంది, దీన్ని తర్వాత చూద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము ఎక్సైజ్లోకి వెళ్దాం. ఓకేనా? ఒక్కసారి చూడండి, ఎక్సైజ్లోకి వెళ్దామా? రైట్. ఒక్కసారి ఎక్సైజ్ చూద్దాం. ఓకేనమ్మా? రైట్. చూడండి ఇక్కడ
చూడండి ఒక్కసారి ఫస్ట్ ఎక్సైజ్లో ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ఎక్సైజ్లో ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఎక్సైజ్లో మనకు ఏమి ఇచ్చాడు సార్ అంటే అందులో ఆ ఈక్వేషన్ కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చాడు, అవి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయా కాదా అనేది మనము ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. అదే మనం వెరిఫై చేయాలి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవుతాయా కాదా. ఓకే రైట్. చూడండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని అంటున్నాడు. అందులో ఫస్ట్ సమ్ చూడండి ఏమంటున్నాడంటే ఏమిచ్చాడంటే x+1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా అని అంటున్నాడు. ఓకేనా. సో ఒకసారి చూడండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా అనేది మనం ఇప్పుడు వెరిఫై చేయాలి. ఓకే సరే చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా కాదా అని చెప్పాలంటే సార్ ఇక్కడ స్క్వేర్ లేదు ఇక్కడ లేదు అలా కాదనమాట. ముందు దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసిన తర్వాత అవుతుందో లేదో చెక్ చేయాలి. ఇది ఎలా ఉంది, a+b హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా. ఎలా ఉందమ్మా, a+b హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఇది a అనుకోండి ఇది b అనుకోండి. ఇప్పుడు a+b హోల్ స్క్వేర్ కదా. దీని ఫార్ములా ఏంటి ఇక్కడ రాద్దాం. a+b హోల్ స్క్వేర్ ఫార్ములా ఇక్కడ రాస్తాను, కొంచెం దూరంగా రాయండి. ఓకేనా. లేదు ఇక్కడ ఫస్ట్ అయినా రాసుకోవచ్చు మీ ఇష్టం. ఇక్కడ రాద్దాం a+b హోల్ స్క్వేర్. ఫార్ములా ఏంటి, a² + 2ab + b². ఇదే కదా ఫార్ములా a+b హోల్ స్క్వేర్ ఫార్ములా. a² + b² + 2ab లేదా a² + 2ab + b² ఎలాగైనా రాయొచ్చులేండి. సరే ఇప్పుడు a+b హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి నేను a² + 2ab + b² రాయాలి. a² అంటే x² + b 2ab 2 ఇంటూ a అంటే x కదా, x ఇంటూ b అంటే 1 ప్లస్ b² అంటే 1² సరిపోయింది కదా. ఇదిగో ఇది a+b హోల్ స్క్వేర్ లాగా. ఇటువైపు ఓకే LHS, ఇటువైపు RHS మనం మల్టిప్లై చేయాలి. చూడండి మీకు నెంబర్ ఆఫ్ టైం చెప్పాను. ఏంటంటే ఇది ఏదైతే ఉందో మనకు ఒక్కసారి చూడండి, ఇది ఈ రెండు అంటే 2తో xని మళ్ళీ 2తో 3ని మల్టిప్లై చేయాలి. ఓకేనా. ఇది 2తో xని మల్టిప్లై చేయండి. 2 ఇంటూ x ఎంత 2x, ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది. ఓకే 2 3s are 6 దట్స్ ఇట్, అంతే ఇంకా అయిపోయింది. అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తాం. ఓకే 2 ఇంటూ x 2x 2 3s are 6. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. ఓకే x² + 2 ఇంటూ x ఇంటూ 1 ఎంత అవుతుంది మల్టిప్లై చేస్తే 2 ఇంటూ x 2x ఇంటూ 1 చేసిన 2x వస్తుంది. ఓకే 2x + 1² ఎంత సార్ అంటే 1 2x - 6 దట్స్ ఇట్. ఇప్పుడు ఈ చూడండి మీరు ఈ ఏదైతే ఇక్కడ x² డిగ్రీ ఎక్కువ ఉంది, ఇక్కడ x డిగ్రీ 1 ఉంది. ఈ తక్కువ ఉండేదాన్ని ఎక్కువ ఉండే వైపు ఓకేనా మనం దాన్ని పంపించాలి. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే x² + 2x + 1 ఇది ఇటు పంపిస్తే ఏమవుతుంది -2x అవుతుంది. -6 ఏమవుతుందంటే +6 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. క్లియరా. చూడమ్మా ఇక్కడ మీరు ఇక్కడే చూడండి, ఈ 2x ఇటు వస్తే -2x, ఇదిగో -2x అయింది. ఈ -6 లెఫ్ట్ సైడ్ వస్తే +6 అయింది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా చూడండి ఒకసారి x² ఒక్కటే ఉంది, బట్ ఇక్కడ ఇంకో ప్రాబ్లం చూడండి, ఇక్కడ +2x ఉంది, ఇక్కడ -2x ఉంది. +2x -2x క్యాన్సిల్. అప్పుడు ఎంత మిగిలింది ఇక్కడ ఒక +1 చూడమ్మా, +2x -2x 0 అయిపోతుంది. +1 +6 ఎంత అవుతుంది, +1 +6 +7 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటారా కాదంటారా, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనే. ఎలా చెప్పాం సార్ అంటే పవర్ 2 ఉంది చాలు అంతే. డిగ్రీ 2 ఉంది 0 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అదే 0 కాదు ఈజ్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. సార్ మధ్యలో మీకు డౌట్ వస్తుంది, ఏంటి సార్ ఎక్స్ టర్మ్ లేదు కదా. ఇక్కడ ఎక్స్ టర్మ్ ఉన్నా లేకపోయినా కాన్స్టెంట్ లేకపోయినా ప్రాబ్లం లేదు. మనకు ఉండాల్సింది ఏంటంటే x పవర్ 2 ఉందా లేదా ఈజ్ ఈక్వల్ టు ఉందా లేదా అంతే. దేర్ ఫోర్ ఏ రాస్తా చెప్పండి, దేర్ ఫోర్ ఇట్ మీన్స్ అది ఇచ్చింది ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అర్థమైంది కదా అందరికీ. ఓకేనమ్మా. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా కాదా అంటే ఇది ఫస్ట్ సమ్, ఎక్సర్సైజ్లో ఫస్ట్ సమ్. రైటా రైట్. నెక్స్ట్ సెకండ్ సమ్ చూద్దామా. చూడండి దీన్ని కూడా సింప్లిఫై చేద్దాం. ఓకేనా. ఒక్కసారి చూడండి ఇక్కడ x² - 2x ఇటువైపు మనం సింప్లిఫై చేయడానికి ఏమీ లేదు అవునా కాదా. ఇది ఇటువైపు మాత్రం మల్టిప్లై చేయొచ్చు. ఎలాగా 2 3s are 6 కానీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -6 అవుతుందమ్మా. చూడండి -2 ఇంటూ 3 6 కాకపోతే ఇక్కడ మైనస్ ఉండడం వల్ల మైనస్ వస్తుంది. మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్, ఇదిగో ఈ రెండు ఈ మైనస్ మల్టిప్లై చేస్తే మైనస్ ప్లస్ 2 ఇంటూ x 2x దట్స్ ఇట్. ఇప్పుడు ఏమవుతుంది సార్ అంటే
చెప్పాను కదా, ఇది ఎక్కువ ఉంది, స్క్వేర్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని లెఫ్ట్ సైడ్ పంపించేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. చూడండి మైనస్ 6 ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ 6. ఇక్కడ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. రైట్ అమ్మా. చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఓకే, మైనస్ 2x మైనస్ 4x. చూడండి ఇది మైనస్ 2x మైనస్ 2x. ఓకే, ఏమవుతుందంటే మీరు చూడండి, మీకు ఎప్పుడైనా సరే ఇలాగ బ్రాకెట్స్లో లేవు, ఏమీ లేవు, అలాంటప్పుడు రెండు మీకు ఎక్కడైనా 2 కూడా మైనస్లే నెగిటివ్లే కనిపిస్తే ఆ రెండు ఫస్ట్ యాడ్ చేయండి. ఎంత అవుతుంది, 7 మైనస్ పెట్టండి. ఓకేనా, రెండు నెగిటివ్లే కనిపిస్తే యాడ్ చేసి నెగిటివ్ పెట్టాలి, యాడ్ చేయాలి, చూసుకోండి. ఓకేనా, 3 4 యాడ్ చేస్తే 7 అవుతుంది, మైనస్ పెట్టాలి. ఓకే సార్, అలా కాదు, ఒకవేళ ఇది ఇలాగ ఉంది సార్, ఓకేనా, సపోజ్ -3 + 4 ఉంది సార్ అంటే అప్పుడు ఏమవుతుంది సార్ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇలా ఉన్నప్పుడు ఇది ఈ రెండే చూస్తారు. 3 + 4 ఎంత, 7, ముందు మైనస్ ఉంది కాబట్టి -7 అని, ఇది కూడా -7 అయినా రాస్తారు, కానీ ఇది తప్పు. ఏంటి రైటు, కరెక్ట్ ఏంటి సార్ అంటే ఏం చేయాలంటే ఎప్పుడు కూడా నేనేం చెప్పాను, 2 మైనస్ ఉంటే రెండు మైనస్లో ఉంటే యాడ్ చేసి మైనస్ పెట్టాలి, కానీ ఒక మైనస్ ఉంది కదా ఇక్కడ, అప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. సింపుల్, ఒక్క మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 4లోంచి 3 సబ్ట్రాక్ట్ చేయండి, 1. స్మాల్ నెంబర్ ముందు మైనస్ ఉంటే మరి ఇక్కడ మైనస్ రాదు. ఓకేనా, అర్థమవుతుంది కదా, అందువల్ల ఇక్కడ పాజిటివ్ వస్తుంది. సరే, ఈ వీటి గురించి మనం ఒకరోజు చెప్పుకుందాం తర్వాత. ఇప్పటికైతే మీకు అర్థమైంది కదా, రైట్. సో ఏమైంది, -2x మైనస్ 4x అయింది. ఇక్కడ +6 ఒకటే నంబర్ ఒకటే ఉంది, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, క్లియర్. సో దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దట్స్ ఇట్. ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సెకండ్ అయింది, దీంతో సెకండ్ సమ్ అయిందమ్మా. నెక్స్ట్ మనము థర్డ్ సమ్ చూద్దాం. ఓకేనా, సరే, ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే సొల్యూషన్ చూడండి ఒక్కసారి. మీరు ఇదిగో ఈ ఫస్ట్ ఎక్స్తో ఈ రెండింటిని మలిపి చేయాలమ్మా. దేన్ని మలిపి చేయాలి ఒకసారి చూడండి. దేన్ని మలిపి చేయాలంటే ఇక్కడ ఈ ఎక్స్తో ఈ 2ని, ఈ ఎక్స్తో ఈ 1ని మలిపి చేయాలి. ఓకేనా, అర్థమైంది కదా, ఎక్స్తో 2ని ఎక్స్తో 1ని మలిపి చేయాలి, అది. ఓకే, రైట్. సో ఇప్పుడు చేద్దాం. ఎక్స్తో 2 ఎక్స్తో ఎక్స్తో చూడమ్మా, ఎక్స్తో ఎక్స్ని మలిపి చేయాలి, మళ్ళీ అదే ఎక్స్తో 1ని మలిపి చేయాలి. ఓకే, రైట్. సరే, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్. ఎక్స్ ఇంటూ 1 +1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ సింబల్ ఇక్కడ ఏదైతే ఉందో మనకు ఆ సింబలే వస్తుంది. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ +1. చూడండి, క్లియర్. ఇప్పుడు -2తో మలిపి చేయాలి. -2 × x -2x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. చూడండి, రెండు మీరు ఎప్పుడు కూడా ఇలా గుర్తుపెట్టుకోండి, మైనస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుద్ది, అలాగొద్దు. మీరు ఏం చేస్తారంటే ఇలా ఉన్నప్పుడు, క్లియర్ అమ్మా, ఎక్కడైనా చూడండి, మీరు ఆపోజిట్ సింబల్స్ మలిపి చేస్తే మైనస్ అని పెట్టుకోండి, సేమ్ సింబల్స్ మలిపి చేస్తే ప్లస్ అని గుర్తుపెట్టుకోండి, అంతే, సింపుల్. ఈ రెండే గుర్తుపెట్టుకోండి, ఇంకెక్కువద్దు. ఆపోజిట్ సింబల్స్ మలిపి చేస్తే మైనస్, సేమ్ సింబల్స్ మలిపి చేస్తే ప్లస్. మరి ఇది ఇప్పుడు మరి దీన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా, ఇవి ఆపోజిట్ సింబల్సే కదా, మైనసే వస్తుంది. ఓకేనా, మనకి 3 కేసెస్. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, ప్లస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది సార్ అంటే, సేమ్ సింబల్స్ మళ్ళీ చేస్తే ప్లస్సే కదా, ఇక్కడ కన్ఫ్యూజ్ ఉండదు మీకు. ఓకే, మైనస్ వచ్చినప్పుడే కన్ఫ్యూజ్, ఎక్కడైనా మైనస్ వస్తే మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది, కానీ రెండు ప్లస్లు అయితే మళ్ళీ ఏమవుతుంది అడగరు కదా. ఓకే, సరే, అర్థమైంది కదా ఇప్పుడు. ఎస్, ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే చెప్పండి ఏమైంది ఇప్పుడు. సో -2x వచ్చింది కదా, ఇప్పుడు మైనస్ చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ ఆపోజిట్ సింబల్ మళ్ళీ చేస్తే ఏమవుతుందని చెప్పాను, -2 1s are 2 అయిపోయింది. ఇక్కడ చూడండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేరు, ఇక్కడ ఎక్స్ ముందు ప్లస్ ఉంది, 3 ముందు ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. ఎక్స్ ఇంటూ 3 3x. ఓకేనా, ఎక్స్ ఇంటూ 3 x3 అంటారు కొంతమంది, కానీ ముందు నెంబర్ రాయాలి, తర్వాత వేరియబుల్ రాయాలి, అది రీజన్. ఇప్పుడు 1 ఇంటూ ఎక్స్ చూడండి, మైనస్ ఇక్కడ ప్లస్, ఆపోజిట్ సింబల్ కాబట్టి -1 ఇంటూ ఎక్స్. మళ్ళీ చూడండి, మైనస్ ప్లస్, మళ్ళీ ఆపోజిట్ సింబల్స్ మైనస్. ఓకేనా, 1 3s are 3, అంతే, దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, సమ్ టైమ్ మనకు కొంతమంది ఏం చేస్తారంటే ఇటువైపు ఎక్స్ స్క్వేర్ ఇలా క్యాన్సిల్ చేస్తారు, అది చేసిన మంచిదే, ఈజీయే. లేదు ఏదో ఇటువైపు అటువైపు కానీ ఏమైనా రెండు పవర్లు సేమ్ ఉన్నాయి కదా, ఏది ఎటువైపు పంపించినా మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా, నేనేం చేస్తానంటే ఫస్ట్ అయితే ఇలా ఉంటే సేమ్ ఉంటే ఈజ్ ఈక్వల్ టు అటు ఇటు సేమ్ ఉంటే
ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేసేయండి. లేదు సార్ అంటారా, ఓ పని చేయండి, అటువైపు అంతా ఇటు తెచ్చేయండి, మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఎక్స్ స్క్వేర్ చూడండి, ఇప్పుడు సింప్లిఫై చేసే ముందు బాగా వినండి. ముందు ఇక్కడ ఉన్నది రాసింది చెప్తా. ఫస్ట్ 2x - 2 మైనస్ అటు వస్తే ఇది ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఈ ప్లస్ 3x ఏమవుతుంది, మైనస్ x. ఈ మైనస్ ఎక్స్ ఏమవుతుంది, ప్లస్ ఎక్స్. ఈ -3 ఏమవుతుంది, +3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం ఒకేసారి. చూడండి, ఇదిగో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఏమైపోయింది, 0. ఇప్పుడు ఎక్స్ టర్మ్లు రాస్తా. ఇది -2x, ఇక్కడ -3x ఎంత అయింది, రెండు చెప్పాను కదా, బాగా వినండి, -2x -3x రెండు మైనస్లు ఉంటే యాడ్ చేసి మైనస్ పెట్టమని చెప్పాను. యాడ్ చేసి మైనస్ పెట్టండి, -5x. ఓకే, అక్కడికి అయిపోలేదు, ఇంకొక +x ఉంది. ఓకే, -5x +x. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ x అంటే 1 ఉన్నట్లు లెక్క. ఎక్స్ని పక్కన పెట్టండి కాసేపు. -5 + 1 ఉంది, ఏమవుతుంది అనేది మీకు తెలియాలి. అంటే ఇలా మైనస్ ప్లస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షన్ మాత్రమే చేయండి. ఎప్పుడైనా సరే ఒక్క మైనస్ ఉంటే సబ్ట్రాక్షనే, రెండు మైనస్లు ఉంటే ఎడిషన్ చేసి మైనస్ పెట్టాలి. సబ్ట్రాక్షన్ అదే ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేసి మైనస్ పెట్టకండి, అలా కాదు, సబ్ట్రాక్షన్ చేయండి. 5లోంచి 1 తీస్తే ఎంత, 4. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసారా, బిగ్ నెంబర్ ముందు మీకు ఏముంది, మైనస్ ఉంది, కాబట్టి మీకు ఆన్సర్ మైనస్ వస్తుంది. ఒక మైనస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 5లోంచి 1 తీస్తే 4. బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మీరు ఆన్సర్లో కూడా మైనస్ పెట్టాలి. ఓకేనా? ఆ లెక్కని ఇప్పుడు ఎంత అయింది చెప్పండి. ఇక్కడ మైనస్ చూడండి, ఎక్స్లు కదా అవి, -4x వచ్చింది, -4x. ఓకే, అర్థమైంది కదా. ఇంకా ఎంత ఉంది ఇక్కడ చూడండి, నెంబర్స్ ఏమున్నాయి, ఇదిగో ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. 1 + 3 4, ఇక్కడ ఒక -2 ఉంది. ఓకేనా? 4 - 2 ఎంత అవుతుంది, 4 - 2 ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఓకేనా? 4 - 2 ఎంత, 2. ఓకే, సరే, 4 - 2 ఎంత అవుతుంది సార్ అంటే -2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిందా, అవ్వలేదు. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రైట్, దీంతో అర్థమైంది కదా. దీంతో మనకి ఏమైంది సార్ అంటే థర్డ్ సమ్ అయిపోయింది, థర్డ్ సమ్ ఓవర్. ఓకేనా? రైట్ అమ్మా, ఎస్, థర్డ్ సమ్ అయిపోయింది. ఇక్కడికి ఫోర్త్ ఇప్పుడు చూద్దాం. ఓకే, రైట్. ఈ ఫోర్త్ సమ్ అంటే యాక్చువల్గా ఫస్ట్ రామంలో ఫస్ట్ సమ్లో ఫోర్త్ రామన్ అనమాట. ఓకేనా? చూడండి ఒకసారి, ఫస్ట్ సమ్ ఇది. ఓకే, ఇప్పుడు మేము ఆల్రెడీ ఈ సమ్ ఇందా చేసాం కదా. ఓకే, ఈ ప్రీవియస్ సమ్ అలాంటిదే. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చెప్పాను కదమ్మా, x × 2x మల్టిప్లై చేయాలమ్మా. ఫస్ట్ x × 2x ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ రాస్తా, x × 2x మనం చేయాలి. చూడండి, 2 నెంబర్ ఒక్కటే ఉంది, కానీ x × x x² కదా, అందువల్ల ఇక్కడ ఎంత వస్తుంది సార్ అంటే 2x² వస్తుంది. చూడండి, x × 2x చేశారు కదా, అది x × 1 చేయాలి. x ముందు ప్లస్ ఉంది, 1 ముందు ప్లస్ ఉంది, కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. x × 1 అంటే 1x ఎంతమ్మా, 1x అన్న x అన్న ఒకటే, కాబట్టి x రాశాను. ఇప్పుడు మైనస్ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, ఈ 2x మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఓకే, 3 2s are చూడండి, ఇక్కడ ముందు మైనస్ ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. రెండు మల్టిప్లై చేసినప్పుడు మీకు చెప్పాను కదా, ఆపోజిట్ సింబల్స్ మల్టిప్లై చేస్తే మైనసే వస్తుంది, కాబట్టి ఇక్కడ మైనసే వస్తుంది. 3 2s are 6x అనమాట. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది, ఆపోజిట్ సింబల్స్ మైనస్. 3 1s are 3. ఓకే, ఓవర్. ఈ ఎక్స్తో ఈ ఎక్స్ని 5ని x × x ఎంత సార్ అంటే x². చాలామంది 5 అని వేసేస్తుంటారు, అదే పెద్ద ప్రాబ్లం అనమాట. ఓకే, ఈ 5తో ఎక్స్ను కూడా అదే ఎక్స్తో 5ను కూడా చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది సార్ అంటే 5x. క్లియర్? నౌ ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే తెలుసు కదా, ఇది రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ పంపించేద్దాం. ఓకే, 2x². దానికంటే ముందు ఇంకా సింపులెస్ట్ ఫామ్ అవుతుంది కదా. ఎలాగా, ఇక్కడ +1x, ఇది -6. చూడమ్మా, x పక్కన పెడితే ఇక్కడ ఏముందంటే +1 ఉంది, -6 ఉంది. సో ఏమవుతుంది సార్ అంటే బాగా అబ్జర్వ్ చేయండి, నేనేం చెప్పాను మీకు, సింగిల్ మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్షనే. ఓకే, ఇప్పుడు సబ్ట్రాక్షన్ 6లోంచి 1 తీయండి. ఎంత, 6లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే అమ్మ మీకు సింగిల్ మైనస్ కనిపిస్తే సబ్ట్రాక్షనే. ఇక్కడ +1, ఇది -6. ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది, ఇది -6. అదే 1 -6 +1 కూడా రాయాల్సిన అవసరం లేదు, 1. ఓకే,
ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 6 ఉంది. 1 - 6 ఎంత అవుతుంది? 1 - 6 అంటే 6లోంచి 1 తీస్తే 5, కానీ బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి మీరు ఆన్సర్లో మైనస్ పెట్టాలి. అప్పుడు ఎంత అవుతుంది సార్ అంటే -5x. క్లియర్? ఇంకా ఇక్కడ మిగిలింది ఎంత? -3 = x² + 5x. ఓకే, ఇప్పుడు దీన్ని పంపిద్దాం. 2x² - 5x -3. చూడండి, x² వస్తే -x², ఈ +5x ఇటు వస్తే -5x = 0. ఓకేనా? ఇటువైపు వచ్చింది అనుకోండి, ఈ సింబల్స్ మారిపోతాయి. ఇదిగో మార్చాం. ఓకేనా? ఇంకా మీకు ఇది అలవాటు అయిపోవాలి. చూడండి, ఇక్కడ 2x² ఉంది, ఇక్కడ x² ఉంది. 2x² ఒక x² సబ్ట్రాక్ట్ చేస్తే ఒక x² ఉంటుంది. ఓకేనా? చూడండి, 2x² నుంచి ఒక x². నెక్స్ట్ -5x -5x. క్లియర్? నంబర్ ఆఫ్ టైం చెప్పాను. -5x -5x, రెండు మైనస్లు ఉంటే యాడ్ చేసి మైనస్ పెట్టాలి. -10x. ఇంకా నంబర్ ఏమైనా ఉండిపోయిందా? ఇదిగో చూడండి, ఎక్స్లు అయిపోయి, ఇదిగో ఎక్స్, ఇదో ఎక్స్ అయిపోయింది. ఇంకా నంబర్ ఒక్కటే ఉంది. అంతది -3 = 0. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో ఏంటమ్మా? క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దేర్ఫోర్ రాస్తారు, ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దాట్స్ ఇట్. అయింది కదా? అర్థమైంది కదా క్లియర్గా? సో సింపుల్, ఏం లేదు. సింపుల్గా చేద్దాం. జాగ్రత్త చూడండి. ఓకే, చూడండి ఒకసారి వినండి. సేమ్ మళ్ళీ 2xతో ఈ ఎక్స్ని మల్టిప్లై చేయాలి. 2x × x 2x². ఓకే, ఈ 2xతో అగైన్ 3ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ కొంచెం చూడండి, 2x ముందు ప్లస్ ఉంది, 3 ముందు, అంటే నువ్వు ఏదైతే మల్టిప్లై చేయాలనుకుంటున్నావో ఆ రెండు సింబల్ ముందు ఏమున్నాయో చూడాలి. ఆ నెంబర్స్ మధ్యలో 2x ముందు ప్లస్ ఉంది, 3 ముందు మైనస్ ఉంది. ప్లస్ మైనస్ మల్టిప్లై చేస్తే ఆపోజిట్ సింబల్స్ మైనస్ వస్తుందని చెప్పాను. కాబట్టి ఇక్కడ మైనస్. చూడండి, 2x × x అయిపోయింది కదా. 2 3s are 6x. ఏం లేదమ్మా, చూడండి, 2x × 3 సింబల్స్ పక్కన పెట్టి ఆల్రెడీ రాసాము. సరే, పోనీ ఇక్కడ మైనస్ ఉంది అంటే ఒక మైనస్ వస్తుంది. 2 3s are 6, పక్కన ఎంత ఉంది? x, అది 6x ఓవర్. ఇప్పుడు -1తో మల్టిప్లై చేయండి. ఇదిగో మైనస్ ప్లస్ కాబట్టి -1 × x. ఇక్కడ మైనస్ ప్లస్. ఓకే, సేమ్ సింబల్స్ ఉంటాయి, ప్లస్ అని చెప్పాను. 1 × 3 3 = అయిపోయింది కదా. ఇటువైపు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, x × x. క్లియర్? x². సింపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ దీని ముందు ప్లస్ అంటే ఈ ఎక్స్తో ఈ 1 కూడా చేయాలి. x1s are x అవుతుంది, కానీ ఇక్కడ ఏమొస్తుంది అనేది ఇంపార్టెంట్. అది నేను చెప్తాను. ఓకే, మీకు అందరికీ x1s are x, అది ఓకే. బట్ ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, ఏమొస్తుంది? మైనస్. మీరు ఏంటంటే చూడండి, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అలా మాత్రం ఎప్పుడు చేయొద్దు. మీరు చిన్నప్పుడు అలా నేర్చుకుంటారు. ఎలా అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ అలా వద్దు, అది కన్ఫ్యూజ్. మీరు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సేమ్ సింబల్స్ మల్టిప్లై చేస్తే ప్లస్, ఆపోజిట్ సింబల్స్ మల్టిప్లై చేస్తే మైనస్. ఓకే, ఆపోజిట్ సింబల్స్ చేస్తే మైనస్. అంతే. ఇక ఎక్కడ వచ్చినా సరే ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఈజీ గుర్తుపెట్టుకుంటారు. అంతేగాని మీరు ప్లస్ ఇంటూ మైనస్ అవి మాత్రం వద్దు. ఓకేనా? అది మీకు కొంచెం కన్ఫ్యూజ్, మీరు ఎంత చేసినా కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకే నేను చెప్పాను. ఓకే, ఇక్కడికి అయిపోయింది కదా, మల్టిప్లికేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు 5తో మల్టిప్లై. ఇది ప్లస్, ఇక్కడ 5 ప్లస్. 5 × x 5x. 5 × 1 ఏమవుతుందంటే 5 అవుతుంది. కానీ చూడండి, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఆపోజిట్ సింబల్స్ మైనస్. అంతే. అవన్నీ పంపించేద్దాం. ఓకే, మొత్తం 2x². దానికంటే ముందు సింప్లిఫై చేద్దాం. -6 చూడండి, ఇక్కడ చూడండి, -6x -x. ఇదిగో -6x -x అంటే 1x కదా, 1 వేసుకుంటే -6 -1 రెండు మైనస్లు ఉంటే యాడ్ చేసి మైనస్ పెట్టండి. ఓకేనా? మీకు బోత్ మైనస్లు ఉంటే యాడ్ చేసి మైనస్ పెట్టండి. ఒక మైనస్ అయితే సబ్ట్రాక్ట్ చేయండి. అంతే. యాడ్ చేసి మైనస్ పెట్టండి. -7x +3. క్లియర్? ఇటువైపు చూద్దాం. x² ఒక్కటే ఉంది. -x + 5 అంటే ఇక్కడ -x అంటే 1 అనుకోండి కాసేపు. -1 + 5 చెప్పాను కదా. ఒక మైనస్ ఉంది, సబ్ట్రాక్షన్ వెంటనే 5లోంచి 1 తీస్తే 4. ఇక్కడ బిగ్ నెంబర్ ముందు మైనస్ లేదు కదా, స్మాల్ నెంబర్ ముందు ఉంది కదా, అంటే ఆన్సర్లో మైనస్ రాదు అనమాట. అంటే ప్లస్. అంటే అర్థమైందా? 5లోంచి 1 తీయాలని అర్థం. +4x అనమాట. అండ్ -5. ఓకే, అది. ఇప్పుడు అవన్నీ ట్రాన్స్ఫర్ చేయండి. 2x² -7x +3. ఈ x² వస్తే -x². ఈ +4 వస్తే -4x. ఈ -5 వస్తే +5. చూడండి, ఇవన్నీ మారిపోయి x² -x² అండి. +4x -4x అండి.
-5 +5 అయింది. క్లియర్? 2x² ఒక x² సబ్ట్రాక్ట్ చేస్తే x². ఇక్కడ చూడండి -7x -4x, అగైన్ బోత్ రెండు మైనస్లు ఉంటే యాడ్ చేసి మైనస్ పెట్టాలి, అంటే -11x. క్లియర్? -7 -4 -11 కదా, -11x. ఇక్కడ +3 +5, నో ప్రాబ్లం, ఇక్కడ ఏ కన్ఫ్యూజ్ లేదు. ఓకే, అది అయిపోయింది ఆన్సర్. సో ఇది కూడా ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దాట్స్ ఇట్. రైట్ అమ్మా? ఎస్. ఓకే, ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ 6th సమ్ కూడా చూసేద్దాం. ఓకే, ఎస్, లెట్స్ గో ఫర్ 6th సమ్. అంతేనా? ఎస్. చూడమ్మా, సింపుల్ అండ్ ఆల్సో ఇంపార్టెంట్. చూడండి, ఇటువైపు నువ్వు సింప్లిఫై చేయడానికి ఏం లేదు కదా, ఇక్కడ x² ఉంది, ఒక x టర్మ్ ఉంది, ఒక కాన్స్టెంట్, దాన్ని ఏమీ సింప్లిఫై చేయలేవు. కానీ ఇటువైపు చేయొచ్చు. ఏంటది? a-b² లా ఉంది. ఇక్కడ రాస్తా. a-b² ఫార్ములా చెప్పండి. a² + b² - 2ab, లేదా కొంతమంది ఏంటి ఇలా కూడా రాసుకోవచ్చు, a² - 2ab + b². ఈ రెండు లేదని రాసుకుందాం. సో ఫస్ట్ది ఓకే చేసుకుందాం, మరెందుకు. రైట్, ఫస్ట్ది a² + b² - 2ab లాగా రాద్దాం. a² అంటే x², b² అంటే ఇదే కదా 2², a² + b² - 2ab కదా, -2a అంటే ఇదే కదా x, b అంటే మళ్ళీ 2 కదా. ఎస్, సింపుల్. ఓకే, ఇప్పుడు x² + 3x - 1 = x². ఓకే, +2కి ని స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది? 4 మైనస్, చూడమ్మా ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, మల్టిప్లై చేయండి. 2 × 2 4, ఒక x ఉంది, అది. ఓకే, ఇప్పుడు అటువన్నీ పంపిద్దాం, అటువైపు అన్నీ. x² + 3x - 1. చూడండి, ఈ +x² వస్తే ఏమవుద్ది? -x². ఈ +4 వస్తే -4. ఈ -4x + 4x = 0. క్లియర్? చూడండి, ఇక్కడ x² సేమ్ ఉన్నాయి కదా, అదే x² నుంచి x² సపరేట్ చేస్తే 0 అయిపోతుంది. ఇక్కడ ఎంత ఉంది? 3x ఉంది, ఇక్కడ 4x ఉంది. చూడండి, 3x 4x రెండు పాజిటివ్ అయితే యాడ్ చేయండి, 7x. ఇక్కడ -1, ఇక్కడ -4, -1 -4. చెప్పాను కదా, రెండు మైనస్లు ఉంటే యాడ్ చేసి మైనస్ పెట్టండి, అప్పుడు ఎంత అవుతుంది? -5 = 0. మరి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా? అవునా? కాదు కదా. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దాట్స్ ఇట్. ఓకే, క్లియర్? ఎస్ అమ్మా. అండ్ లెట్ us go for next sum, -1. ఓకేనా? ఇది సమ్. చూడండి, ఇక్కడ క్లియర్, ఇది మీకు అర్థమైపోయింది. చూసిన వెంటనే ఏం అర్థమవుతుంది? a+b3. ఏ ఫార్ములా? a+b3 ఫార్ములా. అవునా? a+b3 ఫార్ములా ఏంటి చెప్పండి, తెలుసా? సరే, a³ + b³ + 3a²b + 3ab². ఇది గుర్తుపెట్టుకోవడానికి మీకు చెప్తాను. చూడండి, మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను ఒకసారి చెప్తాను, వినండి. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఒక్కసారి చూడండి, a³ b³ ఇది మీకు గుర్తు ఉంటుంది. ఓకే, 3a² అంటే మీరు 3ab అని ఫస్ట్ రాసేయండి. చూడండి, ఒకసారి మీరు 2 సార్లు 3ab అని రాయాలి. ఓకేనా? ఇదిగో చూడండి, a³ b³ 3ab అని రాసిన తర్వాత ఏకి స్క్వేర్ పెట్టండి, బీకి స్క్వేర్ పెట్టండి, అంతే. ఇలాగైతే మీకు గుర్తు ఉంటుంది, మీరు చదివితే మీరు మర్చిపోతారు. చూడమ్మా, a³ b³ 3ab రాసిన తర్వాత ఏకి స్క్వేర్ పెట్టండి, ఇక్కడ బీకి పెట్టండి, అయిపోయింది. అదే ఫార్ములా, a + b 4³ ఓకే. సో ఇలాగ ఎక్స్పాండ్ చేద్దాం. ఇప్పుడు a+3 ఉంది కాబట్టి మనం a³ b³ 3a²b 3ab² లాగా రాయాలన్నమాట. a³ అంటే x³, b³ 2³ 3a²b 3 × a² అంటే x² ఇంటూ b అంటే 2 3a²b ప్లస్ 3ab². అవునా కదా, ఇంకా 3ab² ఉంది కదా, 3a అంటే x, b² అంటే 2² = ఇటువైపు ఏం ఫార్ములా లేదమ్మా, మల్టిప్లై చేయడమే. 2 ఒక్కటే ఉంది, x × x² ఏమవుతుంది సార్ అంటే x³. మళ్ళీ 2xతో 1కి మల్టిప్లై చేయాలి, ఇక్కడ మైనస్ ఉంది, 2x 1s are 2x, దట్స్ ఇట్. ఇప్పుడు చూడండి, x³ సింప్లిఫై చేద్దాం. x³ 2³ ఎంత 8 ప్లస్ చూడండి 3 2s are ముందు నెంబర్స్ ఉంటే మల్టిప్లై చేయండి 6x² ప్లస్ 3 ఇది చూడండి, ఇక్కడ నేను ఒకే స్టెప్ రాస్తాను. ఇక్కడ 2² అంటే 4 3s are 12x = 2x³ మైనస్
2x³ మైనస్ 2x కదా, 2x³ మైనస్ 2x. ఇప్పుడు చూడండి అటువైపు పంపించండి. x³ ప్లస్ 8 ప్లస్ 6x² ప్లస్ 12x మైనస్ 2x³ ప్లస్ 2x. ఓకేనా, సింబల్స్ మారిపోయి కదా, ఇదిగో ప్లస్ మైనస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు x³ చూడండి ఇక్కడ యాక్చువల్గా మనము ఒక ఏంటంటే ప్రాబ్లం ఇవన్నీ అటు పంపించాలి, ప్రాబ్లం ఏం లేదులేండి. చూడండి ఇక్కడ x³ మైనస్ 2x, ఇదిగో x³ మైనస్ 2x³ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి కదా, ఇదిగో ప్లస్ మైనస్ x³ అవుతుంది. అంటే ఏం లేదు, 1 మైనస్ 2 మైనస్ 1 కదా, అదనమాట మైనస్ x³. తర్వాత ఇక్కడ చూడండి 8 ఒకటి ఉంది ఇక్కడ, ఇంక నంబర్ ఎక్కడ ఉంది మనకు, నంబర్ లేదు, ఒక 8 ఉంది, అది ఇక్కడ 8 రాయండి. ఓకే, x² టర్మ్లో ఏమైనా ఉన్నాయా, ఇది ఒకటే ఉంది, ప్లస్ x², 6x². x టర్మ్ ఏముందా, ఉంది, ఇక్కడ 12x ఉంది, ఇక్కడ 2x ఉంది, చూసుకోండి 14x ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే చూడండి ఈ యాక్చువల్గా x³ నెగిటివ్ ఉండకూడదు, ఇవన్నీ అటు పంపిస్తే ఏమవుతాయి అంటే చూడండి, అటువైపు పంపిస్తే ఇక్కడ రాస్తాను, ఇక్కడ రాసుకోవచ్చు. ఓకేనా, అటు పంపిస్తే ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఇది మైనస్ 6x² అవుతుంది, అంటే ఒక ఆర్డర్ రాస్తున్నాం. ఇది ప్లస్ 14x అవుతుంది, మైనస్ 14x అవుతుంది. ఈ ప్లస్ 8 కాస్త మైనస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషనా? సో ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇట్ ఈజ్ నాట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దట్స్ ఇట్. ఓకేనా, అర్థమైంది కదా మీకు? రైట్ అమ్మా, ఈ సమ్ అయింది. క్లియర్? ఓకే రైట్, ఇది సమ్. చూడండి ఇటువైపు లెఫ్ట్ సైడ్ మనం ఏమి చేయలేమమ్మా, అంతే కదా, లెఫ్ట్ సైడ్ మనం చేయడానికి ఏమీ లేదు. x³ మైనస్ 4x² మైనస్ x ప్లస్ 1. బట్ ఇటువైపు అయితే a మైనస్ b హోల్ క్యూబ్ కదా, ఇందా చెప్పాను కదా, అది a ప్లస్ b హోల్ క్యూబ్ ప్రీవియస్ సమ్లో చెప్పాను. ఇప్పుడు a మైనస్ హోల్ క్యూబ్ చెప్తాను చూడండి ఒకసారి. a మైనస్ హోల్ క్యూబ్ ఫార్ములా ఏమవుతుందంటే ఇక్కడ రాస్తాను, a మైనస్ b హోల్ క్యూబ్ ఫార్ములా a³ మైనస్ b³ మైనస్ 3ab ప్లస్ 3ab అని రాయండి. ఇక్కడ చూడండి ఏకి స్క్వేర్ పెట్టాలా, ఇక్కడ బీకి స్క్వేర్ పెట్టాలి. అంటే ఏమవుతుంది, a³ మైనస్ b³ మైనస్ 3a² b ప్లస్ 3ab². చూడండి ఇక్కడ మైనస్లే, ఇది మైనస్ కానీ లాస్ట్ ఇది ప్లస్ అవుతుంది. సేమ్ ఫార్ములా a ప్లస్ హోల్ క్యూబ్ లాగే ఇక్కడ రెండు దగ్గర మైనస్ వస్తుంది. ఇప్పుడు అది రాద్దాం. ఓకే, a³ మైనస్ b³ మైనస్ 3a² b. 3a అంటే ఎంత, 3a² b ప్లస్ 3ab². 3a అంటే x, 3ab², b² మీన్స్ 2² అయిపోయిందా? సో దట్స్ ఇట్. ఇప్పుడు ఇటువైపు అదే రాయండి, x³ మైనస్ 4x² మైనస్ x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇటువైపు ఏముంది సార్ అంటే x³ మైనస్ 2 క్యూబ్ చేస్తే 8. చూడండి ఇక్కడ మల్టీ చేద్దాం, 3 ఇంటూ 2 చదువు, ఇది 3 ఇది 2, 3 2 6x². ఓకే, ప్లస్ ఇక్కడ చూడండి ఇక్కడ 2² ఎంతమ్మా, 4, 4 3 12x. క్లియర్? అవన్నీ ఇటు పంపించండి, లేదా ఇవి అటు పంపించండి, మీ ఇష్టం, అవే అటు పంపించండి. ఇది తెద్దాం. ఓకే, x³ మైనస్ 4x² మైనస్ x ప్లస్ 1. ఇవి పంపిస్తే ఏమవుద్ది, మైనస్ x³. ఈ మైనస్ 8 ఏమవుద్ది, ప్లస్ 8. ఈ మైనస్ 6 ఏమవుతుంది, ప్లస్ 6x². ఈ ప్లస్ 12 ఏమవుతుంది, మైనస్ 12x ఈజ్ ఈక్వల్ టు 0. ఇదిగో x³ గెట్ క్యాన్సిల్. మైనస్ 4 ప్లస్ 6 చూసుకోండి, మైనస్ 4 ప్లస్ 6 ఎంత చెప్పాను కదా, సబ్ట్రాక్షన్ చేయండి. 6లో 4 తీస్తే 2, స్మాల్ నెంబర్ స్మాల్ నెంబర్ మైనస్ ఉంది కాబట్టి మనకి ప్లస్ 2నే వస్తుంది. అంటే ఎంత అవుతుంది సార్ అంటే 2x². ఓకే రైట్, ఇక్కడ మైనస్ x ఉంది, ఇక్కడ మైనస్ 12x ఉంది, ఎంత అవుతుంది, మైనస్ 13x అవుతుంది. అంతే కదా, రెండు యాడ్ చేసి మైనస్ పెట్టాలి. ప్లస్ 1 ప్లస్ 8 ఎంత అవుతుంది, ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందా రాలేదా? సో ఇట్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దాట్స్ ఇట్. రైట్ అమ్మా? సో ఇది ఆన్సర్. క్లియర్? ఇక్కడతో మనకు ఫస్ట్ సమ్లో ఇచ్చిన అవుతాయి క్వాడ్రాటిక్. ఇది మస్ట్ పబ్లిక్ ఎగ్జామ్లో మీకు మస్ట్గా ఒక 2 మార్క్స్ సమ్ వస్తుందమ్మా. ఈ ఫస్ట్ రోమన్ నుంచి మీకు పబ్లిక్ ఎగ్జామ్కి ఎక్కువగా ఇస్తున్నాడు. సో మీరు ఈసారి కూడా దీని మీద కొంచెం ఫోకస్ చేయండి. ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఏది ఇచ్చినా చేయగలుగుతారు. రైట్? థ్యాంక్ యూ.